அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే. సో అభయతిరన్ సరెండర్నెస్ గురించి, శరణాగతి గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు 15 పాటలు అయినాయి. 16వ పాట. காட்டிலே திரியும் விலங்கினிற் கடையேன் கைவழக்கத்தினால் ஒடிந்த ஓட்டிலே எனினும் ஆசைவிட்டறியேன் உளுத்தனேன் ஒரு சிறு துரும்பும் ஏட்டிலே எழுதி கணக்கிட்ட கொடியேன் எச்சிலும் உமிழ்ந்திடேன் நரக நாட்டிலே பெரியேன் எனினும் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. అడవిలో తిరిగే జంతువులలో నేను అధముడను. పగిలిన పెంకు ముక్కను కూడా వదులుకోవడానికి సిద్ధపడని పిసినారిని. ఒక చిన్న గడ్డి పరకను కూడా లెక్కించి ఖాతాలో రాసుకున్న క్రూరుడను నేను. నా లాలాజలాన్ని కూడా ఉమ్మివేయను. నరకములో నేను గొప్పవాడిని, అయినా నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ మనలో ఉన్న పిసినారితనాన్ని, లోభత్వాన్ని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు. అడవిలోని జంతువులకెల్లా అధముడను, పగిలిన పెంకును కూడా వదిలిపెట్టను, ఒక చిన్న గడ్డి పరకను కూడా లెక్కించి ఖాతాలో రాసుకునేవాడిని, ఎంగిలిని కూడా ఉమ్మను. అంటే పిసినారితనం ఎంత తీవ్రంగా ఉంటుందో మనలో అన్నది ఈ పాటలో చెప్తున్నారు. అంటే పగిలిపోయి దేనికి పనికిరాని ఒక పెంకు ముక్కను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదనమాట. అంటే అంతటి అత్యాశ మనలో. ప్రతి చిన్న వస్తువుకు లెక్క కట్టడం, కనీసం ఎంగిలిని కూడా ఉమ్మేయడానికి సిద్ధంగా లేదంట. అంత పిసినారితనం ఉంది. అంటే అత్యంత నీచమైన అంతర్గత అపవిత్రతకు సంకేతం ఇది అని ఇక్కడ ఈ పాటలో మనకు తెలుస్తోంది. ఇంతటి నీచమైన స్థితిలో ఉన్నప్పటికీ మనలో ఉన్న దైవం పట్ల పూర్తి నమ్మకం కలిగి ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడే మనల్ని కడతేరుస్తున్నాడు అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా అరిషడ్వర్గాల ప్రభావంతో మనం ఎంతటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ మనలో ఉన్న దైవం పట్ల పూర్తి విశ్వాసం కలిగి సంపూర్ణ శరణాగతిని పొందినప్పుడు మనలోని అరిషడ్వర్గాలను నిర్మూలించడానికి కూడా ఆ భగవంతుడే మనకు తోడుగా ఉండి కడతేరుస్తున్నాడని చెబుతున్నారు వల్లలార్. సో ఎంత నీచమైన స్థితుల్లో మనం అంతా ఉన్నాము అన్నది ఈ పాటల్లో మనకు తెలుస్తోంది. నెక్స్ట్, துணித்த வெம்மடவார் பகல் வந்த போது துறவியின் கடுகடுத்திருந்தேன் தனித்திரவதிலே வந்தபோது ஓடி தழுவினேன் தடமுலை விழைந்தேன் இனித்த சொல் புகன்றேன் என் பிணை கரித்தே இடர்பட்ட நாயென இளைத்தேன் தனித்தவருடையேன் எண்ணினும் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. కామపూరితమైన కొందరు స్త్రీలు పగటిపూట నా వద్దకు వచ్చినప్పుడు నేను ఓ సన్యాసిలాగా కఠినంగా వారి పట్ల ప్రవర్తించాను. కానీ వారు ఏకాంతంగా రాత్రిపూట వచ్చినప్పుడు పరుగెత్తికెళ్ళి వారిని కౌగిలించుకున్నాను. మధురమైన మాటలు పలికాను. ఎముకలు కొరికి అలసిపోయిన ఒక కుక్కలాగా నేను అలసిపోయాను. నాలో ఇంతటి అపారమైన తప్పిదాలు ఉన్నప్పటికీ నేను నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. అంటే ఇక్కడ కామవాంఛ దాని గురించి ఈ పాటలో చెప్తున్నారు.
ఎంత తీవ్రంగా ఉంటది కామవాంఛ అన్నది చెప్తున్నారు. ఇది మనలోని లైంగిక కపటత్వానికి, కామవాంఛకు ఒక స్పష్టమైన నిర్వచనం. బాహ్యంలో కఠినమైన సన్యాసిలా నటిస్తూ ఏకాంతంలో కామపూరిత కార్యకలాపాలలో పాల్గొనటం, దీని ఫలితంగా కలిగిన తన అలసటను ఎముకలు కొరికి అలసిపోయిన ఒక కుక్కతో పోలుస్తున్నారు ఇక్కడ. ఈ కామవాంఛ మనలో ఎంత అక్రమమైన వ్యర్థ కోరికలను ప్రేరేపించి మనల్ని ఎంతటి నీచ స్థితిలో ఉంచుతుంది అని తెలియజేస్తున్నారు వల్లలారు ఇక్కడ. అలా ఉన్నప్పటికీ భగవంతుని విశ్వసించి శరణు పొందినప్పుడు మనలోని నీచ వికృత స్వభావాలన్నీ తొలగించబడతాయి అని వివరిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, தார்த்தடமுலையார் நான் பலரோடும் சார் தலத்திலே வந்தபோதவரை பார்த்திலேன் வார்த்தை பகர்ந்திலேன் தவசு பாதக பூனை போல் இருந்தேன் பேர்த்து நான் தனித்த போது போய் வலிந்து பேசினேன் வஞ்சரிற் பெரியேன் நார்த்திடர் உளத்தேன் எண்ணினும் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. విశాలమైన వక్షోజాలు గల అనేక మంది స్త్రీలు ఉన్న చోటకు నేను వచ్చినప్పుడు వారిని నేను చూడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తపస్సు చేసే పిల్లిలాగా ఉండిపోయాను. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి బలవంతంగా మాట్లాడాను. నేను మోసగాళ్లలోకెల్లా మహా గొప్పవాడిని, చిక్కుముడులు ఉన్న హృదయం కలవాడిని. అంటే దారం చిక్కుముళ్ళు పడితే ఎలా ఉంటుంది, దాన్ని తీయడం చాలా కష్టమవుతుంది. అలాంటి హృదయం కలవాడిని, అయినను నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇది మనలో ఉన్న కామవాంఛను, దాని కపటత్వాన్ని తెలియజేస్తున్నది. తపస్సు చేస్తున్న పిల్లిలాగా అంటే భక్తిని నటిస్తూ రహస్యంగా వేటాడే పిల్లిలాగా బహిరంగంలో స్త్రీలను పట్టించుకోకుండా ఏకాంతంలో వారి వద్దకు వెళ్ళి బలవంతంగా వారితో మాట్లాడాను అని అంటున్నారు. అంటే కామవాంఛకు కపటత్వం తోడైంది ఇక్కడ. ఇంతటి వక్రబుద్ధి ఉన్నప్పటికీ దైవాన్ని ఆశ్రయించి శరణు పొందినప్పుడు ఈ దురాలోచనలు, దురలవాట్లు అన్నీ తొలగించబడుతుంది అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలారు ఇక్కడ. నెక్స్ట్, பெண்மையை விழைந்தேன் அவர் மனம் அறியேன் பேய் என பிடித்தனன் மடவார்க்கு உண்மையே புகழ்வான் போன்றவர் தமை தொட்டு வந்தகங்களித்த பொய்யுலகத்தேன் தன்மையே அறியேன் வெம்மையே உடையேன் சாத்திரம் புகன்றுவாய் தடித்தேன் நன்மையே அடையேன் எனினும் உன்னையே நம்பினேன் கைவிடேல் எனையே. నేను కేవలం స్త్రీనే కోరుకున్నాను, వారి మనస్సు ఎరుగక ఉన్నాను. దెయ్యం పట్టినట్టుగా స్త్రీలను పట్టుకున్నాను. వారికి సత్యాన్ని బోధిస్తున్నట్టు నటిస్తూ వారిని తాకుతూ లోలోపల సంతోషిస్తూ ఉండే ఓ కపట హృదయం కలవాడిని నేను. నెమ్మది తెలియదు నాకు, కఠినత్వం కలవాడిని నేను. శాస్త్రాలను బోధిస్తూ అహంకారాన్ని పెంచుకున్నాను. నేను ఏ శ్రేయస్సును పొందలేదు, అయినను నిన్నే నమ్మాను, నన్ను వదలకు. ఇక్కడ కామవాంఛతో కపటత్వం పెరుగుతుంది అని చెప్తున్నారు. పైకి ఒక గొప్ప వానిలా, సన్యాసిలా, శాస్త్రాలను బోధిస్తున్నవనిలా ఉంటూ లోపల సంతోషిస్తూ అహంకారం పెంచుకున్నాను అంటున్నారు. అంటే కామవాంఛ అన్నది కపటత్వాన్ని, లోభత్వాన్ని, అహంకారం, క్రూరత్వం అన్నిటికీ దారి తీస్తుంది అని ఈ పాట ద్వారా చెబుతున్నారు వల్లలారు. వీటి వల్ల ఏ శ్రేయస్సు పొందలేము అని చెబుతున్నారు. అయినా కూడా నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. మనలో ఉన్న దుర్గుణాలన్నీ
దురాలోచనలన్నింటినీ దైవానికి సమర్పణ చేసి పూర్తి విశ్వాసంతో మనలోని దైవాన్ని శరణు పొందినప్పుడు మనలోని చెడు అంతా కూడా నిర్మూలించబడుతాయి అన్నది ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వள்ளలారు. నెక్స్ట్, வன்மையில் பொருள்மேல் இச்சை இல்லவன் போல் வாதிபோல் வார்த்தைகள் வழங்கி அண்மையில் பிறர்பார் உளவினால் பொருளை அடிக்கடி வாங்கிய கொடியேன் இன்மையுற்றவருக்குதவிலேன் பொருளை எனைவிட கொடியருக்கீந்தேன் நன்மையுற்றறியேன் எனினும் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. ప్రాపంచికమైన ఈ భౌతిక సంపదపై నాకు ఎలాంటి కోరిక లేనట్లుగా వాదించాను, మాటలు పలికాను. కానీ ఎవ్వరికీ తెలియకుండా కుట్రలు పన్ని మరీ ఇతరుల సంపదను దోచుకున్నాను. నేను క్రూరుడిని, పేదవానికి ఎన్నడూ సాయము చేయలేదు. నాకన్నా క్రూరమైన వారికే సంపదను ఇచ్చాను. ఏ మంచిని పొందలేదు నేను. అయినను నిన్నే నమ్మాను, నన్ను వదలకు. ఇక్కడ మోసము, కపటత్వము మనలో ఎలా పనిచేస్తుంది అని చెబుతున్నారు. సంపదపై వైరాగ్యం ఉన్నట్లు నటించడానికి మేధోపరమైన వాదనను ఉపయోగించారు వల్లలారు ఇక్కడ. అంటే పైకి సంపద పట్ల ఎటువంటి ఆశ లేనట్టుగా వాదనలు చేసి అదే సమయంలో రహస్యంగా సంపదను దోచుకోవడం జరుగుతోంది. అంటే సంపద పట్ల మక్కువ ఉన్నప్పటికీ పైకి మాత్రం ఎటువంటి కోరికలు లేనట్టుగా వాదించి మరీ ఇతరులకు తన గొప్పతనాన్ని తెలియజేయడం. కానీ ఎవ్వరికీ తెలియకుండా కుట్రలు పన్ని మరీ దాన్ని దోచుకోవడం. పేదవారికి సహాయం చేయడం అన్న అలవాటే లేదు. ఇంకా క్రూరులైన వారికే ఆ సంపదను ఇవ్వడం ద్వారా మరింత పాపాన్ని పెంచుకుంటున్నారు. దీనివల్ల ఎటువంటి పుణ్యమూ లేదు. ఇవన్నీ నాలో ఉన్నప్పటికీ, నేను చేసినప్పటికీ నిన్నే నమ్మాను, నన్ను వదలకు. మనలో ఉన్న చెడు గుణాలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు పోవాలంటే మనలోని భగవంతుని శరణు పొందడమే మార్గం. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినప్పటికీ చంచల మనస్సు కలిగిన మనపై ఈ అరిషడ్వర్గాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. అందుకే దైవానుగ్రహం కలిగితే వీటిని శాశ్వతంగా నిర్మూలించుకోవడం సాధ్యమవుతుంది. నెక్స్ట్, கட்டமே அறியேன் அடுத்தவரிடத்தே காசிலே ஆசையில்லவன் போல் பட்டமே காட்டிப் பணம் பறித்துழன்றேன். பகல் எல்லாம் தவசி போல் இருந்தேன். இட்டமே இரவில் உண்டையல் புணர்ந்தே இழுதையிற்று தூங்கினேன். கழித்து நட்டமே புரிந்தேன். எனினும் உன்னையே நம்பினேன், கைவிடேல் ఎనయే. నాకు ఎలాంటి కష్టమూ తెలియదు. ఇతరుల సమక్షంలో డబ్బుపై ఆశ లేని వానిలా నటించి డబ్బు లాక్కుంటూ తిరిగాను. పగలంతా ఒక తపస్విలాగా ఉన్నాను. రాత్రిపూట నాకు నచ్చినవి తింటూ ఇతరులతో కామక్రీడల్లో పాల్గొని ఆనందంగా మూర్ఖుడిలా నిద్రపోయాను. నష్టాన్ని మూటకట్టుకున్నాను. అయినను నిన్నే నమ్మాను, నన్ను వదలకు. ఇతరుల నమ్మకాన్ని సంపాదించి డబ్బు లాక్కోవడానికి సన్యాసి అనే బాహ్య రూపాన్ని ధరించారు అని అంటున్నారు. అంటే మోసం చేయడానికి ఇది కూడా ఒక మార్గంగా ఎంచుకుంటున్నాం. తినడం, నిద్రపోవడం, కామవాంఛలో తేలడం వంటి ద్వారా జీవితమంతా ఆధ్యాత్మిక నష్టానికే దారి తీసింది. అయినప్పటికీ పూర్ణ విశ్వాసాన్ని భగవంతునిపై ఉంచినప్పుడు ఇవన్నీ తొలగుతాయి అంటున్నారు వల్లలారిక్కడ. ఇతరులను మోసం చేయడం, పగటి వేషాలు వేయడం, కామవాంఛ ఇవన్నీ నష్టాన్ని కలుగజేసినప్పటికీ దైవం పట్ల ఉన్న విశ్వాసం దృఢమైనదై ఉంటే ఇవన్నీ కూడా నిర్మూలించబడతాయి అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్. సో ఇవన్నీ కూడా, ఈ పాటలన్నీ కూడా మనలో ఉన్న చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో, కామము లేక అత్యాస, కోరికలు, ఇవన్నీ ఇక్కడ తెలియజేస్తూ వీటన్నిటి నుంచి బయటపడడానికి
దైవానుగ్రహం ఒక్కటే మార్గము. ఆ దైవానుగ్రహాన్ని పొందడానికి దైవాన్ని శరణు కోరాలి. మనలో ఉన్న దైవాన్ని శరణు కోరాలి అని ఈ పాటల్లో తెలియజేస్తున్నారు. సో, ఎన్ని విషయాలు మన లోపల ఉన్నాయి అన్నవి ఇక్కడ కనిపిస్తోంది మనకి. అది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే మా, కంటిన్యూ. ఓకే. అరిపెరంజ్యోతి వల్లలారు వచ్చి ఆయనలో ఎలాంటి కల్మషం లేదు, కానీ ఆయన ఇతర జీవులైన మనలో అందరిలో కూడా ఈ విషయాలు, ఈ అరిషడ్ వర్గాలు ఎలా అది మనల్ని చేస్తున్నాయి అన్నది మనకి తెలియజేస్తున్నారు. ఆయన చెప్పే ప్రతిదీ కూడా మనల్ని సూచించే చెప్తున్నారు. కానీ ఆయన తన్ను చెప్పేటట్లు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆయన ముందే మనకి ఏం చెప్పున్నారు, ఈ కరణ సత్శీలతలో వస్తుంది మనకి, ఎవరి పట్ల ఆగ్రహించకండి, మీలో ఉన్న అరిషడ్ వర్గాలపై మీరు ఆగ్రహించండి. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గాలే మనల్ని దారి తప్పనిస్తుంది. అదే కదా ఈ కామము, క్రోధము, ఈ పిసినారితనము, లోభము ఇవన్నీ కూడా అవే అన్నమాట. నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నేను చెప్తున్నాను, ఇది వచ్చి గేమ్ అన్నమాట. మనము జీవులైన మనము ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చినాము. ఈ పాఠాలు నేర్చుకోవడంలో ఇదో గేమ్, బిగ్ బాస్ అని చెప్పచ్చు. మనం బిగ్ బాస్లో ఏం చేస్తున్నారు, వాళ్ళని ఒకసారి గమనిస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళలో ఉన్న క్యారెక్టర్ని ప్రేరేపిస్తారు గేమ్లో. వాళ్ళకి కోపం ఉందనుకో బయట కనిపించదు, కానీ ఆ కోపాన్ని వాళ్ళు ప్రేరేపించి బయటకు తీసుకొస్తున్నారు. సో అలానే ఇక్కడ మనం చూసామంటే మనకి బై బిల్ట్ అరిషడ్ వర్గాలని కూడా పెట్టి పంపించారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ అరిషడ్ వర్గాలు బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము ఎలా ఓవర్కమ్ చేయగలాలి, ఓవర్కమ్ చేసుకున్నప్పుడు మనం దాంట్లో నుంచి బయటపడుతుంది అనమాట. సో ఇదన్నీ కూడా దైవం ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా జ్ఞానమే. అందుకే చూడు ఆయన ఎంత చక్కగా చెప్తున్నారు, మీరు ఇలా వచ్చి నేను ఇంత క్రూరమైన వాడిని, ఇలాంటి వాడిని, అలాంటి వాడిని అని అనుకొని వదులుకోకండి. అప్పటికి మీరు దైవాన్ని పట్టుకోండి. ఎంత పరమ పాతకము చేసిన వాడు కూడా ఎంతో అంత కొద్దిగా ఒక్క వాక్కుతో దైవాన్ని, ఓ దైవమా నన్ను కాపాడు, జ్ఞానంతో నేను ఇంత తప్పులు చేసిస్తాను, నన్ను కాపాడు అని ఒక్క మాట చెప్తే చాలు, అక్కడి నుండి అతనిలో ఆ దైవం పని చేయడం స్టార్ట్ చేసేస్తుంది. సో అతన్ని ఎలా మార్చుకోవాలి ఏమి అన్నది అది చేస్తుంది. అందుకే ఈ శరణాగతి అన్నది అంత గొప్పది అని చెప్తున్నారు స్వామి. సో ఏది జరిగినను అది దైవానుగ్రహంతోనే జరుగుతోంది. ఆ పాఠం నేర్చుకోవాలి అంతే. ఆల్ ఆర్ లెసన్స్. ఇక్కడ ప్రతిదీ లెసన్సే. ఇప్పుడు చూడు, ఆ కామము అని వచ్చినప్పుడు ఆ కామం ద్వారా ఎంత నష్టపోతున్నామో అన్న జ్ఞానము ఈ జీవుడికి ఎరుకకి వస్తుంది. ఆ కోపము అన్నది వచ్చినప్పుడు దాని ద్వారా ఎంత నష్టపోతున్నామో అన్నది ఎరుకకు వస్తుంది. అది లేదు, తెలియలేదు, దాన్ని అనుభవించలేదు, అనుభవం పొందలేదు అంటే పెద్దగా తెలియదు. ఇప్పుడు నేను పాయసము అంటున్నాను, పాయసం స్వీట్గా ఉంది అంటున్నాను, అవునా స్వీట్గా ఉందా అంతవరకే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ పాయసం తాగుతామో అప్పుడుదా దాని యొక్క స్వీట్ని మనం తెలుసుకుంటాం. అలానే చేదు, కాకరకాయ చేదుగా ఉంది అంటాం. కాకరకాయని చూసినంత వరకు మనకి ఆ చేదుతనం తెలియదు కదా. కాకరకాయ అన్న పేరు విన్నంత వరకు మనకి ఆ చేదుతనం తెలియదు కదా.
అది తిన్నప్పుడే దాని యొక్క చేదు తెలుస్తుంది. సో అలాగా ఈ జీవితంలో ఇవన్నీ కూడా ఇవి వచ్చి ఇవి ఏమీ శాపం ఏమీ కాదు. ఇది ఒక అనుభవం. కానీ అక్కడ అనుభవంలో అట్టే ఉండిపోతే ఇంకా దిగి వెళ్ళిపోవడం అన్నది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దైవాన్ని పట్టుకుంటామో అప్పుడే దీంట్లో నుంచి విముక్తి అవ్వడానికి దారి చూపిస్తాడు దైవం. దాని నుంచి మనం బయటపడచ్చు. దీన్నే వల్ల మనకి ఈ పాటల ద్వారా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అరుట్పెరంజ్యోతి ఎవరన్నా చెప్పండి, మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచండి. నమస్కారం అమ్మగారు. అరుట్పెరంజ్యోతి. జ్యోతి చెప్పండి సార్. 2 days బిఫోర్ మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఈరోజు శ్లోక రూపంలో బయటకు వచ్చింది. సమాజంలో మానవాళి పరిస్థితులను బాగా గమనిస్తూ అప్పుడే అంటే అంటే మనకు వల్లలార్ గారు ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మగారు, నాకు ఐడియా లేదు. 19th century సార్. 18th century. 19th century. 1823లో జన్మించారు. 1874లో ఇంకా దివ్యత్వం పొందారు. అప్పటికే వల్లలార్ గారు రాబో కాలంలో జరగబోయే అరాచకాలు పరిస్థితులు సమాజంలో ముందును కూడా గమనించి, ప్లస్ అప్పుడున్న పరిస్థితులను కూడా గమనించి, ముందు కూడా ఇటువంటి అరాచకాలు సంస్థల్లో ఇటువంటి ఏవైతే జరుగుతున్నాయో అతనికి స్ఫురణకు వచ్చి ఉండొచ్చు. అందువల్లనే అంత క్లారిటీగా అంత విషయ సంగ్రహణ అంత శ్లోకాల రూపంలో ఆ విధంగా చెప్పగలిగాడు. అంటే ఫ్యూచర్ ని కూడా తను గమనించి ఈ కలియుగంలో ఎలా ఎటువంటి అరాచకాలు నాకు అనిపిస్తుంది. మనకి ఇవన్నీ ప్రాక్టికల్ గా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బాహ్యంగా శుద్ధిని నటిస్తూ అంతరంగిక అశుద్ధిని అలానే ఉంచుకుంటూ కోరికలను తీర్చుకోవటము, కామక్రోధ లోప మద మహచ్చర్యాలని జయించలేక వాటిని మళ్ళా అనుభవిస్తూ ఎన్నో అరచకాలు నడుస్తున్నాయి. వీటన్నిటినీ కడిగి పెట్టడం కోసం దైవానుగ్రహమే ఒకటి, అందులో డౌటే లేదు. సెకండ్ విషయం ఏంటంటే, మనం హిస్టరీ తీసుకుంటే ఏ హిస్టరీ అయినా తీసుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాల బ్యాక్ నుంచి మనకు ఉన్నటువంటి పురాణ గాథలు కావచ్చు, లేకపోతే ఈవెన్ అదర్ కంట్రీస్ లో కానీ ఏ హిస్టరీ తీసుకున్నా దానికి ముఖ్యమైనటువంటి కారణము రెండే మెయిన్. అంటే అరిషడ్వర్గాలు 6 అయినా అందులో ముఖ్యంగా కామక్రోధం. ఈ రెండిటి వల్లనే ఈ వరల్డ్ హిస్టరీ అంతా హిస్టరీ మారిపోవడం ముఖ్యమైనవి. మిగతాయి కూడా ముఖ్యమైనవి, బట్ కామక్రోధం అనేది చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటిది. అటువంటి దాన్ని కొందరు సాధన ద్వారా అరికట్టాలని బై ఫోర్స్ ప్రయత్నం చేస్తుంటారు. బట్ మళ్ళా రివర్స్, మళ్ళా బయటికి వచ్చి ఏదో ఒక రోజు మళ్ళా కాటుతూనే ఉంటాయి ఈ కామక్రోధాలు. ఎంతటి పరిశ్రమ చేసినా కూడా ఆ కామక్రోధాన్ని సప్రెస్ చేయటం అనేది, సప్రెస్ చేయగలుగుతున్నారు తప్ప నిర్మూలించలేకపోతున్నారు. ఐ మీన్ టు సే, చేస్తున్న వల్ల దే ఆర్ ఏబుల్ టు సప్రెస్ ఇట్ బట్ అనేబుల్ టు ఎలిమినేట్ ఇట్. సో టు ఎలిమినేట్, ఎస్ రియల్లీ సరెండర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్తి శరణాగతి పొందితే తప్ప మనము వాటిని ఎలిమినేట్ చేయలేము. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ ఆ కాలంలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చాలా సంతోషం అమ్మగారు. ఇంకా ఉన్నాయి చాలా. ఈ కామక్రోధ అరిషడ్ వర్గాల సబ్జెక్ట్ లో మాట్లాడాలంటే ఎంతో ఉంది, దానికి లిమిట్లెస్. బట్ ఈ అరిషడ్ వర్గాలను ఒక డౌట్ ఏంటంటే, ఈ మాయా ప్రపంచం అంటే మాయాజాలంని సృష్టించింది కూడా భగవంతుడే. ఆ మాయాజాలంలో పడిపోతూ జన్మ జన్మలు ఇలా అనుభవిస్తూ
ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. అందు నుంచి బయటకు రావడం కోసం మనం ఈ విచారం ఇవన్నీ చేసుకున్నాం. నాకు ఒకటే ఒక డౌట్ అమ్మగారు, ఇదంతా భగవంతుడి యొక్క లీలనా అనిపిస్తుంటుంది. అంటే లీల అని కాదు కానీ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఏంటంటే అంధకారంలోనే ఉన్నాం. అంటే మలముల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, కర్మ, మాయ, అహంకారం అన్న ఈ మలంలో ఆది మలం అన్నది అహంకారం. సో అహంకారం మనకి మొదటి నుంచి ఉంది. ఆ అంధకారం నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి అన్న దాంట్లోనే మనకి ఈ మాయ ప్రపంచం ఇవన్నీ సృష్టించబడింది. ఇవన్నీ కూడా దాని నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి మనకి ఇవ్వబడిన ఉపకరణాలే. సో అందుకే మాయాశక్తి అన్నది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మనకి ఈ మాయని సృష్టించి ఈ మాయలో ఉండేలాగా చేస్తూ, అదే శక్తి మనల్ని ఇక్కడి నుంచి ఇక్కడ తీర్చడానికి కూడా అదే శక్తే పనిచేస్తుంది. కరెక్ట్ పాయింట్కి వచ్చాడు అమ్మగారు. నేను అదే అడుగుతున్నాను. నేను ఏమంటున్నానంటే మాయ అనే దాన్ని సృష్టించింది కూడా భగవంతుడే. అవును. మళ్ళా ఆ మాయ నుంచి బయటపడడానికి సరైన దారిని చూపించింది కూడా భగవంతుడే. అంటే మనం చాలా డీప్ గా ఆలోచిస్తే ఇదంతా ఒక లీల కాదా, భగవంతుని నాటకం కాదా, ఆట కాదా, జగన్నాటక సూత్రధారి అంటాం కదా, అనిపించట్లేదు. అదే మనల్ని దాని నుంచి తీసుకురావడానికి ఆయన చేస్తున్న వర్క్ అన్నమాట ఇది. అదే అమ్మగారు, అంతే అంతే, ఇంకా వేరే ఏం లేదు. అంతే సార్. అంతే ఇదంతా. థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. అరుట్పెరుంజ్యోతి మహర్షి సార్. అయ్యా నమస్తే. అమ్మా జగన్మాత. నమస్తే అయ్యా. అయ్యా నా పేరు జ్ఞానలత, అరుల్ జ్ఞానలత. మీరు లత అమ్మ అని పిలవచ్చు. తల్లి, మాకు పరమానందమైన విషయం ఏంటంటే, నేను గత 3 years బ్యాకే వలలారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అద్భుతం. ఇక్కడ వరంగల్లో విశ్వగురు ఆశ్రమ స్వామి కృష్ణానంద గారు ఉన్నారు, అరుంధతి అమ్మగారు ఉన్నారు. వీరిద్దరి ద్వారా నేను వల్లలారు దివ్యక్షేత్రానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఆ వేలో జీవిస్తున్నాం. ఇప్పుడు అయితే అప్పుడు వెళ్ళినప్పుడు దీని యొక్క చరిత్ర బ్యాక్గ్రౌండ్ పూర్తిగా తెలియలేదు. ఆ అరుంధతమ్మ కొంతవరకు చెప్పింది కానీ ఇంత డెప్త్ గా తెలియదు. జ్యోతి అయిపోయిండు అనేది తెలుసు, కానీ జ్యోతి అయి ఎట్లా పోయిండు అక్కడ చూస్తే 108 ఎకరాలలో అద్భుతమైన మాయ సభ, ఆ మాయ తెరలు అది చూస్తే ఒక అద్భుతం అనిపించింది. అది ఇప్పుడు ప్రాక్టికాలిటీకి ఇప్పుడు అడుగులు పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్కటి ఆ మాయ తొలగిపోతుంటేనే ఈ మీ మార్గంలో అడిగినట్టు అనిపిస్తుంది. లక్ష్మీ విశ్వప్రియ గారు ఈ మార్గంలో నన్ను 2 days బ్యాక్ ఎంట్రీ చేయించారు. చాలా పరమానందం తల్లి. ఈరోజు ఈ వేలో ముందుకెళ్దామని ఆత్మ ఈ వలలార్ స్వామిజీ ఈ మార్గంలోకి తీసుకెళ్తున్నాడు అనిపిస్తున్నది, జ్యోతి రూపంలోకి తీసుకురావడం కోసం. పరమానందం తల్లి. దైవ కృప అండి, ఇంత ఈశ్వర దయ. చాలా థ్యాంక్స్ అండి. జ్యోతి ఎవరన్నా షేర్ చేస్తారా? ఇంకా రత్నమాల మేడం సైలెంట్ ఉండిపోయారు. ఏం లేదు మేడం, హరం పెరుంజ్యోతి మేడం. చెప్పినట్టు మీరు చెప్పినట్టు ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా నాకు ఒకటి అర్థమైందంటే, మనం ఎలాంటి క్రూరాతి క్రూరంగా ఎంత ఇదిలో ఉన్నా కూడా ఆ దైవాన్ని పట్టుకున్నప్పుడు, దైవానికి శరణాగతి అయినప్పుడు ఆయన మనం వాటన్నిటి నుంచి కూడా బయటికి తీసుకురాగలడు, బయటికి రాగలం.
ఇంకా అని నాకు అర్థమవుతుంది మేడం. ఉమ్, అవన్నిటి కూడా మనం వదిలిపెట్టేంత సహజత్వంలోకి మనం రాగలం. ఉమ్, అన్ని వాటి నుంచి విడిపోతాయి, అవి వాటంతట అవే విడిపోతాయి అంతే. ఇంకా దైవాన్ని పట్టుకున్నప్పుడు అవి వాటంతట అవిగానే వెళ్ళిపోతాయి. ఇంకా మనం వెళ్ళగొట్టడం అది ఇంకేం ఉండదు అసలు, ఇక అదే వెళ్ళిపోతుంది అంతే. అట్లా అనిపిస్తుంది మేడం నాకు అది. ఉమ్, ఆ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆ విషయంలో కూడా నేను కూడా అంతే సరెండర్ అయిపోయాను అంతే. ఇంకా దైవానికే సరెండర్ అయిపోయి సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా నా ద్వారా జరుగుతూ నాలోని అన్ని పరిచయడ్గాలు అన్నారు కదా, క్రామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అవన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళలా చెప్తున్నారు. యా, అట్లాంటి స్థితిలో ఉన్న అంత లోభత్వము, కామము అవన్నీ అంత ఇదిగా ఉన్నా కూడా నన్ను వదలకొని చెప్తూ అవన్నీ కూడా రిలీజ్ అయితే మన నుంచి అనేది చాలా స్పష్టంగా చక్కగా వివరించడం జరుగుతుంది మేడం. అంటే మనం అంటారు కదా, వీళ్ళు మారరు, వీళ్ళు ఇలాగే ఉంటారు, ఈ సమాజం ఎప్పుడు మారుతుందో, ఈ జనాలు ఎప్పుడు మారుతారో అని ఇలా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాము. కానీ ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. మార్పు అనేది జరుగుతుంది. దైవం అనేవాడు అన్నిటినీ సరిచేయగలడు. అది అదే అదే సరిచేయబడుతుంది అంతే. ఇంకా అంతే అంతే అంతే. అలా నాకు ఇక్కడ పని అర్థమైంది. చేసేవి ఇక్కడ పని చేసేవన్నీ ఇదిదా అయిపోతుంది మేడం. మనం చూసిన వాళ్ళంతా ఏం చేసేస్తామో మన థాట్ రిలీజ్ చేసేస్తున్నాము వాళ్ళ జీవితంలో. వాళ్ళు మారరు పాపం, వాళ్ళని అలానే వదిలేయాలి. వాళ్ళు నేర్చుకుని వస్తారు. నేర్చుకుంటే ఆ జీవుడు కూడా వాళ్ళు ఏం నేర్చుకోవాలని ఉందో వాళ్ళు అది నేర్చుకొని వస్తారు. మనము మన వర్క్ లో ఉండాలి, వాళ్ళని పట్ల చూస్తే సహనంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అంతే. అదే కదా మన కరుణ దయ అన్నది అక్కడే కదా మనకు వర్క్ అయ్యేది. అవును, అలా ఉన్నప్పుడే వాళ్ళలో కూడా వస్తుంది. మీరు చెప్పినట్టు ఆ మాటలు చాలా విన్నాను, చాలా విన్నాను. ఇప్పుడు అతను ఒకరు తాగుడు బాగా అలవాటైపోయారు, ఎప్పుడు తాగుడులోనే ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబస్తులు ఎంత బాధపడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలానే వీడు మారడు, వీడి జీవితం అంతా ఇంతే. అలానే వచ్చి వాళ్ళని చూసే వాళ్ళు కూడా కొంతమంది ఆ మాటే అంటారు. అరే నేను నిర్మూలించడానికి ప్రయత్నించాను, చెప్తాను నేను, అమ్మ అలా చెప్పొద్దండి, వాడికి సమయం వచ్చినప్పుడు వాడు మారుతాడు, చెప్పొద్దు, అలా చెప్పొద్దు. వీళ్ళ థాట్స్ వెళ్ళి పనిచేస్తుంది అక్కడ మళ్ళీ. మార్పు అలా సహజం కదా, అది అంగీకరించారు, వీళ్ళు అంగీకరించడం లేదు. వీళ్ళు మాత్రం కాదు, మనం కూడా మా ఫేస్ కి మాస్క్ వేసుకున్న వాళ్ళమే. అందరూ మాస్క్ వేసుకోండారు. ఈ మాస్క్ ఒక్కొక్కటిగా విడదీయాలి. ఎందుకంటే నేను దైవాన్ని ప్రేమిస్తున్నాను, ఆ దైవాన్ని పొందాలి, ఆ దైవ స్వరూపాన్ని పొందాలి. సో నేను వచ్చి ప్రయత్నం చేస్తున్నాను అన్న భావంతో మనం ఏం చేయాలి, ఒక్కొక్క మాస్క్గా తీసేయాలి. మాస్క్ మొత్తం వేసేసుకున్నాం, అలాగా ఈ ప్రాపంచికులు మాస్క్ వేసుకుంటారు, కానీ వాటిని తీయాలన్న జ్ఞానం వాళ్ళకి తెలియదు, దైవాన్ని శరణు పొందాలన్న జ్ఞానం కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ జ్ఞానాన్ని అందరికీ మనం తీసుకెళ్లడమే మన యొక్క ఈ సన్మార్గంలోని వర్క్. మన అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సన్మార్గులే. సో వాళ్ళు అలా చెప్పేటప్పుడు మన వంతుగా ఒక మాట అప్పుడప్పుడు చెప్పాలి. అరే దైవము అందరినీ మారుస్తుంది, వాళ్ళకైనా సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మారుతారు, మార్పు అన్నది ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అని వాళ్ళకి 2-3 సార్లు వాళ్ళు చెప్పేటప్పుడంతా కూడా మనము సహనంతో ఆ మాట వాళ్ళకి ఫిల్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళ మైండ్లో, ఎందుకంటే వాళ్ళు మనలాగా సాధన చేయలేదు, సామాన్యులు వాళ్ళందరూ, వాళ్ళ మైండ్లో ఇది మాట్లాడాలా వద్దా అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ మాటని మనం పదే పదే చెప్పేటప్పుడు అయ్యో అవునా మనం ఇలా మాట్లాడుతా అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అది మనం చేయాల్సింది. మనం ఎలా చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ సన్మార్గంలో ఏదైతే మనకి తెలుపబడుతుందో వాటిని ఎక్కడెక్కడ మనం యూస్ చేయాలో అక్కడక్కడ చక్కగా యూస్ చేస్తూ వస్తే, అంటే ఇక్కడ అందరికీ అందివ్వబడుతుంది ఆ నాలెడ్జ్. సో అక్కడ మార్పు జరగడానికి చిన్న చిన్న వర్క్ మనం చేస్తుంటాం.
అంతే. అది కూడా దైవం యొక్క కృప వల్లనే జరుగుతూ ఉంది. దైవం యొక్క కృప మనకు ఉంది కాబట్టే మనం ఈరోజు ఇక్కడ సన్మార్గంలో ఇదిగో సద్విచారం చేసుకుంటున్నాము. వాళ్ళకి కావాల్సిన సహాయము మనము ఎప్పుడు అందివ్వడానికి రెడీగా ఉండాలి. దైవం మనకి ఎప్పుడైతే మనం ఈ వర్క్లో ఉన్నామో దైవం మన నుంచి వాళ్ళకి అనుగ్రహించడం అన్నది జరుగుతుంది. మన ద్వారా సో అనుగ్రహ దానికి శక్తి ప్రసారం ఓపెన్ గా కావాలి. ఉండాలి. ఓపెన్ గా ఉండాలి అనుగ్రహ శక్తి. చెప్పండి. అంతే మేడం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వల్లార్ గారు చెప్పేది కూడా ఏంటంటే పరమాత్మ వాళ్ళని మార్చు, వాళ్ళలో మార్పును కలిగించు, వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందివు అని మనం కోరుకోవడమే కదా మేడం, చెప్పుకోవడమే కదా. అదే దైవం అదే అదే దైవం అలా దగ్గర చెప్తున్నప్పుడు మన వాళ్ళకి ద్వారా అనుగ్రహ శక్తి అనేది వాళ్ళకి ప్రసారం జరుగుతూనే ఉంటుంది. అవును అవును అవును. ఎస్ ఎస్. అదే మనం చేయాల్సింది ప్రార్థన చేసినప్పుడు. నేను అదే చెప్తున్నా, రోజు ప్రార్థన చేయండి. ప్రాతకాల అంటే మార్నింగ్ లేచిందే 5-6 లోపల చేసుకోండి. ఆ ప్రార్థనలో మనము మనకి తెలిసిన వాళ్ళంతా ఇలా ఏదేది ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుండి ఆ జీవుడు బయట రావాలి. దాంట్లో ఏదైతే తనకు జ్ఞానం ఇవ్వబడిందో అది తెలుసుకొని దాన్ని వదిలిపెట్టి బయట రావాలి. సన్మార్గిగా తను జీవించాలి. అలా మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేశాలి. సన్మార్గం మంచి స్థితికి వస్తుంది. ఎందుకంటే సన్మార్గమే ఇక్కడ అందరికీ కావాలి. అవును. నేను కూడా అలాగే కోరుకున్నాను. నేను సత్యంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి, నేను సన్మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నేను వెళ్ళాలి, నేను ఆ విధంగా తీసుకెళ్ళు, నాకు అలాంటి స్థితిని కలిగించు. అట్లా మనం కోరుకుంటా ఉంటేనే ఇవన్నీ లభిస్తున్నాయి మనకి. ఎస్ అది అది కూడా వాళ్ళు కూడా అలాగే కోరుకోవాలని, వాళ్ళు కూడా ఆ మార్గంలోకి రావాలని మనం ఆ దైవాన్ని ప్రార్థించినప్పుడు, రోజు ప్రార్థన అంటే అంటే ఇప్పుడు ప్రార్థనలు ఇవన్నీ వద్దు అని ప్రతిసారి చెప్పేటప్పటికి అక్కడే ఉండిపోయాం. అసలు ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి తేడా ఏంటి, ఎందుకు చెప్పారని కొంచెం మనం విచారణ చేసినప్పుడు అర్థమవుతుంది. దాని యొక్క అంతరార్థం అర్థం కావాలి మేడం. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, పై అర్థాలు తీసుకుంటున్నాము, పైన తాత్పర్యాలు అవన్నీ చదువుతున్నాం, కానీ లోతైన అర్థాన్ని, ఆ పరమార్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ పరమార్థం మనకు అర్థమవుతుందో, అవగతం అవుతుందో, అప్పుడు అది సహజంగా ఇంకా మారిపోతుంది. ఏదైనా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోవడమే కదా. సత్యం అనేది ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినప్పుడు, అర్థం అవగాహన అయినప్పుడు అది తనంతట తానుగా వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా మనం వెళ్ళగొట్టాల్సిన అవసరమే లేదు. నీళ్ళు అంతే కదా, ఎత్తుండి పంపుకు వెళ్ళిపోతూ ఉంటాయి, సహజంగానే వెళ్ళిపోతాయి. ఇవి కూడా అంతే, మనలో ఉన్నటువంటి అరిషడ్ గుణాలు కూడా సహజంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఈ సాధన ద్వారా గుర్తించగలుగుతాము, అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, ఇంకా మనకంటే ఏ దైవ జ్ఞానం ఇవ్వాలో అనుగ్రహంతో, జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవడమే కదా. అది దైవ అనుగ్రహంతో జరిగిపోతూ ఉంటుంది. అంతే మేడం. దైవ అనుగ్రహంతో జరుగుతుంది. అందుకే శరణాగతి పొందినప్పుడు అన్నీ జరుగుతుంది. అంతే మేడం. అమ్మగారు చెప్పండి అయ్యా. అరుణ్ అదే జ్యోతి, మీరు ఇప్పుడు ప్రణవ శరీరం అన్నారు కదా. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అంటే నా విచారణలో నాకు ఏమర్థమైందంటే, శుద్ధ దేహం అన్నారు. శుద్ధ దేహం అప్పుడు అది వాళ్ళు అందులో నుంచి జీవుడు వెళ్ళిపోయినా కూడా ఆ శరీరం అనేది అలాగే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా అట్లాగే అది పాడవకుండా, కుళ్ళిపోకుండా అలాగే ఉంటుంది. ఈ ప్రణవ శరీరం అని ఎప్పుడైతే మీరు అంటే వాళ్ళు ప్రణవ శరీరంగా మారినప్పుడు అనుగ్రహ శక్తి అనేది ఎక్కువగా ప్రసారం అవుతుంది అనేది అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు షిరిడి సాయిబాబా కానీ, జీసస్ కానీ, వీళ్ళు వెళ్ళేటప్పుడు కానీ సమాధికి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళలారు ఏం చెప్తున్నారు, నువ్వు ఆ శరీరంలోనే ఉండాలి. అదిదా వాళ్ళు చేయలేదు. అదే వాళ్ళందరూ ప్రాసెస్ తెలియకుండా, మేడం అందరూ దైవస్థితి పొందాలి అన్నది ఆ సోల్కి తెలుసు. ఆ శరీరానికి ఇప్పుడు చూడండి, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఆయన సోల్కి విషయం తెలుసు. కానీ ఆ విషయంలో ఏమంటే, నేను చెప్పాను కదా, ఇక్కడికి మనం జన్మ తీసుకున్నప్పుడు మాయా మరపు ఉంటుంది. దాంట్లో చాలా విషయాలు మర్చిపోతారు. ఓకేనా. దాంట్లో వాళ్ళు కూడా ఇది వరకు వచ్చి శుద్ధ దేహం చేసేసుకున్నారు. ఆ తర్వాత ప్రాసెస్ వాళ్ళకి తెలియలేదు. ఏం చేశారు వాళ్ళు, ఇక్కడ వెళ్ళి చిత్సభలో చేరుకున్నారు. ఇదిదా సమాధికి వెళ్ళడం అంటే చిత్సభలో పోయి కూర్చోవడం, అక్కడ వెళ్ళిపోయి ఉండిపోవడం. సో ఈడ వచ్చి వెళ్ళి ఉండిపోయారు. ఈడ ఉండిన వాళ్ళు
బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా పిలిచినప్పుడు ఇక్కడ నుంచి సూక్ష్మ శరీర పయనం గురించి మీకు తెలుసు కదా. మామూలు మనుషులకైతే కింద మనకి నాభి నుంచి ఆ పయనం జరుగుతుంది. ధ్యానం చేస్తూ మనం ఒక స్థితికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ నుంచి అది బయటకు వెళ్తుంది. సో వాళ్ళు సమాధిలో కూర్చోంటారు, ఇక్కడ నుంచి వెలుపలికి పోతుంది, మళ్ళీ వస్తుంది. ఇలా వారు ఆ వర్క్ చేసుకుంటున్నారు. కానీ వల్లలారు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఉన్నా కూడా ఈ శరీరంతో ఇక్కడ మన ఈ లోకంలో సహజంగా జీవించాలి. వల్లలారు శుద్ధదేహం వచ్చినాక సమాధిలో పోయి కూర్చోలేదు. ఆయన సహజంగా అందరితోనే ఉన్నాడు. ఆ పాటికి ఆయన ప్రణవదేహం కూడా యాక్టివేషన్ అయిపోయింది. ఈ గురువులు వింత అంటే అది జ్ఞాపకం లేదు మేడం. ఇప్పుడు మనం ఒక లైఫ్ పర్పస్ మీద పుట్టినాం మేడం. మనకి మహా అంటే ఒక 3 సంవత్సరాల వరకు దైవంతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి అవి గుర్తుంటాయి. ఆ తర్వాత మాయ కూడా వచ్చేసిన తర్వాత నేను చెప్పాను కదా, అన్ని ఇదంతా మనల్ని మరపింప చేస్తుంది. ఇవన్నీ గేమ్. దీనంతా మనం ఎలా తొలగించుకొని దైవాన్ని పట్టుకుంటామో అన్నదిదా ఇక్కడ సాధన. దైవాన్ని పట్టుకునేస్తే ఆ దైవమే గురువై, ఆ దైవమే అమరత్వాన్ని, ఆ దైవమే దైవ స్థితిని మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. అది చేస్తుంది. ఓకే, ఈ గేమే ఇదిదా. వాళ్ళందరూ వచ్చారు, అది వరకే వాళ్ళకు గుర్తుంది. ఆ తర్వాత లేదు, వాళ్ళు మర్చిపోయారు. అందుకే వల్లలారు రావాల్సిన అవసరం ఏర్పడింది. వల్లలారు అందుకే వచ్చి తెలియజేస్తున్నారు. ఈ నాలెడ్జ్ ఎవరికంత పోయి చేరుతుందో వాళ్ళు దాన్ని వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు షిరిడి బాబా వచ్చి ఆయనకు కూడా ఈ నాలెడ్జ్ అందే వాళ్ళకి ఆయనకి ఇది రాలేదు, తెలియలేదు. సో అందుకే ఆడ వెళ్ళి కూర్చునేశారు. ఓకే, సమాధి అలవాటు చేసుకోవద్దు, సమాధికి వెళ్ళొద్దు అని అందుకే వాళ్ళ పదే చెప్తున్నారు. ఈ ముద్దేహ సిద్ధి అన్నది 3 దేహాలు ఒకే సమయంలో మనకి దగ్గర కొన్ని రోజుల్లోనే జరిగిపోతుంది. మనం ఈయన చెప్పుకున్నాం కదా రంగనాథన్ అయ్య అని. ఆయన చూసారంటే కాంతి దేహం ప్రాసెస్ జరుగుతా ఉంది. ఆయనకి ప్రాసెస్ జరుగుతా ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ప్రాసెస్ లో ఉన్నాడు, ఆన్ ద వేలో ఉన్నాడు. అదే సమయంలో ఆయనలో ప్రణవదేహం కూడా ఏర్పడింది. ప్రణవదేహము అంటేనే అది మనము ఇక్కడ నుంచి ఆస్ట్రల్ గా ట్రావెల్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏమని తెలుసుకోవడం. అలాంటి అనుభవం కూడా ఒకటి ఆయన షేర్ చేశాడు. ఓకేనా. తరువాత శుద్ధ దేహం కూడా ఆయనలో ఏర్పడతానే ఉంది. అంటే ఈ 3 ఒకేసారి ప్రాసెస్ కొద్దిగా జరుగుతూ వస్తుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్ళు ఇక్కడేదా ఉంటారు. సో ఇక్కడ ఏమైపోతుంది, ఇది కొంచెం మాత్రం ఏం బాగా గమనిస్తే సమాధిలో ఉండే వాళ్ళు వాళ్ళ దేహాన్ని శుద్ధి చేసుకునేస్తారు. శుద్ధ దేహం అయిపోయింది, చెడలేదు. ఎవరెవరిది, మహావతార్ బాబాజీ కాదు, ఈయన క్రియాయోగంలో యోగానంద పరమహంస, మళ్ళీ వచ్చి షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వీళ్ళు వచ్చి శుద్ధ దేహం చేసుకునేస్తారు. అంటే మలినం కాకుండా మంచిగా చేసుకున్నారు. అదే సమయము వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ వాళ్ళకి అందకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ శుద్ధ దేహం కూడా పూర్తి శుద్ధ దేహం కాలేదు వాళ్ళలో. ఓకేనా. ఏం చేశారు, ఈ జీవుని తీసుకెళ్లి చిత్సభలో ఉంచేశారు. అది సమాధి స్థితి. అక్కడే ఉంటారనమాట, అక్కడే ఉండడం అనమాట. వాళ్ళని ఎవరు తలుచుకుంటారో అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఆ ఉపాయం చేసి తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. సో ఇంచుమించు వాళ్ళు కూడా శూన్యంలోనే ఉన్నారు. చిత్సభ ఎలా ఉంటుంది, శూన్యం మైదానం. మనం వెళ్తాం కదా, వెట్టవెలి, పెరువెలి అంటారు. అక్కడ ఏముండదు, మొత్త వెలినే, మొత్తం ఖాళీగానే ఉంటది. ఆ ఖాళీలో దైవం ఎక్కడ ఉన్నాడు అన్నది కనుక్కొని ఆ దైవాన్ని దర్శిస్తారు. కానీ దైవంగా మారాలి అంటే మనం ఇక్కడే ఉండాలి, సమాధికి వెళ్ళొద్దు. ఎంత శక్తి వచ్చినా ఈ భౌతిక శరీరాన్ని వదలకుండా ఇక్కడే ఉండాలి. నిన్న మీకు చూపించాను కదా, మీకు చెప్పాను కదా, సన్మార్గ సాధన ఎలా ఉండాలి, సన్మార్గంలో జీవుడు ఎలా ఉంటాడు. జీవుడు తన స్వస్థితిలో ఉంటూనే తాను పెరుగుతాడు, జీవుడు పెరుగుతాడు, ఈ భౌతిక శరీరం తగ్గుతుంది అని నేను చెప్పాను. అవగాహన అయింది అనుకుంటా మీకు. అలా వచ్చి ఇక్కడ వచ్చి ఏమంటే
మనము ఈ శరీరంతో ఉండాలి, ఈ శరీరంతో ఉంటూ ప్రణవ దేహం యొక్క అనుభవము పొందుతాము, కాంతి దేహం యొక్క అనుభవము కూడా పొందుతాము. ఈ మూడు ఒకేసారి మనకి ఏర్పడుతున్నాను. ముద్దేహ సిద్ధి అంటారు. ఈ మూడు దేహాలు సిద్ధిస్తాయి. మేడం ఆ ఇక్కడ మూడు ఒక దేహాలు చిన్న సిద్ధిస్తాయి. విషయము, ఆ, శుద్ధ దేహంలో ఏం జరుగుతుందంటే ఏజ్ రివర్సల్ జరుగుతుంది. ఏజ్ అన్నది తగ్గిపోతూ వస్తుంది. అలా వస్తూ వస్తూ వల్లలార్కైతే 12 సంవత్సరాల పిల్లవాడి లాగా కూడా ఆ ఫేస్ కానీ ఆ మొత్తం ఆయనకి శరీరం అన్నది మారిపోయింది. 12 వయసు చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాంటి ఒక శరీరం అన్నది వచ్చేసింది. సో శుద్ధ దేహం పూర్తిగా పొందిన వారు అంటే ఇది కూడా ఒక డెఫినిషన్ గా ఉంటుంది. ఆ ఏజ్ అన్నది వాళ్ళలో తగ్గిపోతుంది. అవును అవును అవును. ఏజ్ తగ్గుతుంది వాళ్ళని. అదే చెప్పాను, ప్రాసెస్, ప్రతిదీ ప్రాసెసే. ఆ అవును. ప్రాసెస్ లో సో ఆ ఏజ్ పూర్తి రివర్సల్ తెలియదు అన్నది ఎవరికి రాలేదు. పూర్తిగా ఎవరికి ఇంకా జరగలేదు. శుద్ధ దేహం అన్నది పూర్తిగా పొందిన వాళ్ళు ఎవరు లేరు. అది జరుగుతుంది, అలా వస్తుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఉదాహరణకి మనం చూపించుకున్నది శుద్ధ దేహంకి ఎవరిని చూపించుకున్నాము? రామానుజర్ గారిని చూపించుకున్నాం. వాళ్ళు కూడా శుద్ధ దేహాన్ని పొందారు, దాన్ని రివర్స్ తీసుకొచ్చి ఆ జ్ఞానం పొందలేదు. ఉన్న దేహాన్ని దాన్ని అలాగే కాపాడుకున్నారు అంతవరకే, కానీ దాన్ని రివర్స్ చేయడం కానీ దాన్ని లోపల ఇంకా ప్యూరిఫికేషన్ అన్నది పూర్తిగా జరగలేదు. ఎస్ ఎస్ ఇది మనం ఎందుకు చూపిస్తున్నామంటే మన అందరికీ వచ్చి మనకి కనిపించేది తెలుసుకుంటేనే మనం నమ్ముతాం కాబట్టి ఉదాహరణకి వీళ్ళందరినీ మనం చూపిస్తాం. కానీ దానిని మించినదే మనకి ఇక్కడ చెప్తారు సన్మార్గంలో. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆ శరీరాన్ని తిరిగి మార్చుకోలేదు, అదే శరీరంతో ఉండిపోయారు, అది చెడిపోకుండా పెట్టుకున్నారు. కానీ ఆ శరీరాన్ని తిరిగి యవ్వన స్థితికి, మళ్ళీ బాల్యం స్థితికి తీసుకురావాలి. అలా మార్చుకుంటే అదే మనము లలితామ్మ కూడా చూసారంటే బాల లలిత అని చెప్తారు కదా, అమ్మవారిలో కూడా చెప్తారు కదా, బాల త్రిపుర సుందరి అంటారు. బాల త్రిపుర సుందరి కూడా ఉంటారు. సో వాళ్ళు వచ్చి చిన్న బిడ్డగానే ఉంటారు అన్నమాట. ఆ జ్ఞానం మనకి ఇప్పుడు వల్లలారు మనకి చెప్తారు. అదిదా మనకి వచ్చి అమ్మ ఆదిశక్తి, అమ్మగా మనము అలా బాల త్రిపుర సుందరిగా చెప్పుకుంటున్నాం. స్వామి ఏం పేరు చెప్తారనన్నా, పైకి వెళ్ళిందే అమ్మ వల్లీశ్వరినా ఏదో చెప్తారా అమ్మ పేరు? వాలైతాయి. అది వాలైతాయి, సిద్ధ మార్గంలో వస్తుంది. వాలైతాయి అంటారు. సిద్ధ మార్గంలో త్రిపుర సుందరినే వాలతాయి అని చెప్తారు. వాలతాయి వచ్చి తనకు దైవాన్ని చూపించినదా అని చెప్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళిందే, అమ్మ చూపించింది, ఇదిగో అని స్వామిని చూపించింది అని చెప్తారు. సో అలా వచ్చి ఈ సన్మార్గంలో ప్రతిదీ కూడా ప్రాసెస్ మన సోల్కి తప్ప వేరెవరికి తెలీదు. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఎస్ నేను పూర్తి పొందాను. ఇప్పుడు అన్నం తింటున్నాం మేడం, మనకి తృప్తి అయ్యింది అనేది మనకి దా తెలుసు, ఎదుటి వారికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకొని పెడతానే ఉంటారు. కానీ మనము చాలు అంటున్నామంటే అక్కడికి మనకి ఫుల్ అయింది అని అర్థం. అలానే ఇది వచ్చి ఎప్పుడు ఫుల్ అవుతుంది అన్నది ఆ సోల్కి మాత్రమే తెలుస్తుంది, చూసే మనకి తెలియదు. సో అందుకే రంగనాథన్ అయ్య చెప్తున్నారు, నాకు ఎప్పుడు నేను దైవస్థితికి మారుతాను నాకు తెలియదు, నేను ఏదైతే తెలుసుకున్నాను, నా యొక్క ప్రోగ్రెస్కి నేను ఎలాంటి సాధనలు చేసుకున్నానో వాటినైతే మీకు చెప్పిస్తాను అని ఆయన మాకు చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. అవే మీకు చెప్పిస్తున్నాం. ఆ జ్యోతి ధ్యానం ఎలా చేయాలి, ఏమిటి, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినదే అన్నమాట. అంటే ఆల్రెడీ వల్లలారు వచ్చి ఎలా నడుచుకున్నా, ఇవి వచ్చి నేను పర్సనల్గా చేసుకున్నాను. వల్లలారు చూసారంటే మనలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయలేదు. ఎందుకంటే మన ధ్యానం ఎందుకు చేసుకుంటున్నాము, మనల్ని మనం తెలుసుకోవడం కోసం. కానీ ఆయన మిర్రర్ ద్వారా తను తాను తెలుసుకున్నాడు. మిర్రర్లో ఏం చేస్తాం, కళ్ళు తెరుచుకొని దా చూస్తాం. ఓకే, సో ఇవన్నీ చూసి ఇవన్నీ పరిశీలించి మనం చెప్తాం అన్నమాట. అదే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుపెరుం జ్యోతి.
అరుట్పెరం జ్యోతి రాజశేఖర్ అని ఉన్నారు, కొత్తగా వచ్చారా అయ్యా? ఓ రాజశేఖర్, ఓకే, మన రాజశేఖర్ ఈయన. అరుట్పెరం జ్యోతి. రాజశేఖర్ అయ్యా, మర్చిపోయాను. గుర్తొచ్చింది. అరుట్పెరం జ్యోతి. వణకం అయ్యా. ఆయనే. வணக்கம்மா அருட்பெரும் ஜோதி வணக்கம். வணக்கம் ஐயா, சந்தோஷம் ஐயா ஜாயின் ஆனதுக்கு. இன்னைக்கு நன்றி. லீவு எனக்கு. ஓ அப்படிங்களா, சரிம்மா ஐயா, சந்தோஷம். கிறிஸ்மஸ். ஓகே ஐயா, நன்றி ஐயா, நன்றி. హరింపేరం జ్యోతి. చెప్పండి మేడం. అరుట్పెరం జ్యోతి చెప్పండి మేడం. ఒకటేంటంటే మేడం, నేను బెల్లంపల్లికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి చెప్పాను మేడం, క్యాన్సర్ పేషెంట్ తను, బ్రెస్ట్ క్యాన్సర్ అయింది. తను అంటే కొంచెం ఇటు అటు తిరుగుతుంది, మెడిసిన్ వాడుతున్నారు. ఆమెకి మన ఇది జ్యోతి మెడిటేషన్ చెప్పొచ్చా, ఇలా చేసుకో, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 minutes 3-4 times చేసుకో అని చెప్పొచ్చాను. తను చేస్తూ ఉంది 1 month నుంచి. తను కొంత క్యూర్ అయింది మేడం. క్యూర్ అయ్యి కొంచెం పనులు చేసుకుంటూ నిన్న కడతాల్కి వెళ్ళింది మేడం. హాస్పిటల్కి వెళ్ళారంట, వెళ్ళి అటు నుంచి అటు కడతాల్కి వెళ్ళింది ఆమె. ఆ స్థితికి చేరుకుంది మేడం. అంటే మన జ్యోతి మెడిటేషన్ ఓపెన్ ఐస్తో మనం ఎంత త్వరగా సాధించవచ్చు అనేది నాకు అర్థమైంది మేడం. అంటే హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది అనేది. ఇంకొకటి ఏంటంటే మేడం, మొన్న స్వరూప మేడం నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం. హలో లత మేడం. చెప్పండి మేడం, చెప్పండి, వింటున్నా. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇదే జ్యోతి మెడిటేషన్ చేయించాం వాళ్ళతోటి. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మేమిద్దరం కూర్చొని చేస్తా ఉన్నాం. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ఇది కల్కి భగవాన్ చేస్తారు మేడం. వాళ్ళలో జీవకారుణ్యం ఉంది. జీవకారుణ్యం యొక్క శక్తి కూడా ఇక్కడ అర్థమైంది. ఆయనలో సేవా భావన, ధ్యానం చేయడం ఇవన్నీ అతనిలో ఉన్నాయన్నమాట. పిల్లలకి వాళ్ళకి అట్లా చేస్తా ఉంటాడు. ఇక్కడ కూర్చుంటే మేడం, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మన చుట్టూ, అంటే నాకు అనిపించినప్పుడు కొంచెంసేపు కూర్చున్న తర్వాత మనం ఆ స్థితికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఎవరు లేరు, అంతా నేనే అనే కనపడుతుంది కదా, అంతా మనమే అయినట్టుగా కనపడుతుంది కదా. అట్లా ఆ స్థితిని పొందా నేను. అలాంటి స్థితిని నేను ఓపెన్ ఐస్ లో పొందాను మేడం. నేను అక్కడ వండర్ అనిపించింది అనమాట. అంత ఇదిగా అనిపించింది. ఇంకా స్వరూపకు కూడా ఎలా అనిపించింది అంటే, తను కూడా అదే అలా అనుకుంటున్నట్ట. తనకు అసలు కంటి రెప్పే కొట్టలే మేడం. 25 నిమిషాలు కూర్చున్నాం మేడం. 20 నిమిషాలు కూర్చున్నాము. ఆ 20 నిమిషాలలో అసలు కంటి రెప్ప కూడా కొట్టలేకపోయాం మేము. తదేకంగా జ్యోతిని చూడగలిగాం వాళ్ళ ఇంట్లో మేము. అంత ఉంది. వాళ్ళు కూడా చూపెట్టారనమాట, ఇలా చెయ్యండి బాగుంటది అని. వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, అనుగ్రహ శక్తి అక్కడ కనిపిస్తుంది మీకు. అనుగ్రహ శక్తి అనేది ఉంటుంది ఇట్లా అని కొంచెం దీని గురించి అక్కడ వివరించడం జరిగింది మేడం. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, అద్భుతం, చాలా బాగుంది మేడం. అలా చాలా వరకు చెప్తున్నాను మేడం, ఇలా చెయ్యండి బాగుంటుంది. ఓకే అనిపిస్తే మీరు ఇట్లా జాయిన్ అవ్వండి, క్లాస్ ఉంటుంది రోజు. ఇలా అందరికీ అందచేస్తున్నాం. మన వర్క్ మనది నడుస్తుంది. అదే అదే సన్మార్గంలో వచ్చి చేరిపోయారు, సన్మార్గి అవుతున్నారనమాట. వెరీ గుడ్. రవి అన్నాడు, మేడం మీరే వీళ్ళందరినీ మార్చాలి, మీరే వీళ్ళందరికీ చేయాలంటే మనం ఏం చేయలేము. వాళ్ళు తెలుసుకోవాలన్నప్పుడు తెలుసుకుంటారు. మనము అందించడం వరకే, మనం చెప్పడం వరకే, మిగతాది వాళ్ళే. కానీ వస్తారు, అందరు వస్తారు, తెలుసుకుంటారు. ఎన్ని రోజులు ఉంటాం మాయలో, ఎప్పుడో ఒకప్పుడు బోర్ పడుతుంది కదా. అదేదా అదేదా వస్తారు, అందరూ వస్తారు. మార్పు అనేది వస్తుంది. 1 by 1 వస్తూ ఉంటారు. గర్భ కూడా చాలా బాగుంది అంటుంది. నాకు ఇది నచ్చుతుంది మేడం, కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని వచ్చినట్టుంది. స్వరూప మేడం కూడా వచ్చున్నారు. వచ్చారా? ఉన్నారు. చెప్తుంది అనమాట తను. నేను రవికి ఇట్లా చెప్పిండని చెప్పిన మేడం. ఇట్లా నేను రవికి ఇట్లా కలిసాడికి ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాను నాకు స్వరూప అని నేనంటే, ఆమెకు వెంటనే వాళ్ళ దర్శనం అయిపోయింది. ఇట్లా తెల్ల బట్టలు ఇట్లా కనిపించింది మేడం నాకు అని చెప్పేసి తను.
ఆ, ఆ రవి ఫోటో తీసుకురాగానే చెప్పింది అనమాట, మేడం నేను దర్శించి ఏంటనే అని చెప్పింది మళ్ళీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అద్భుతం. అందుకే అందింది మేడం ఒక స్వరూప స్థితి వచ్చింది, నేను వస్తున్నాను. అదే. అంటే మీరు చెప్తా ఉంటే అదే గమనించాను అనమాట, సైలెంట్ గా ఉన్నారేంటి అని స్వరూప్ అడిగితే ఏం చెప్తున్నారో వింటున్నాను నేను. మనకేం జరిగింది, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా దాన్ని మనం ఎలా చూడాలి, ఎలా ఉండాలి అనేది నేను గమనిస్తా ఉన్నా, అర్థం చేసుకుంటున్నా అని చెప్పా నేను. ఎస్, ఉమ్. అలాగా తెలుసుకోలేం మనం ఏ స్థితిలో ఉన్నాము, మళ్ళీ ఆ స్థితిని ఎలా చేరుకోవాలి అన్నది మనం ఎప్పుడు మన గురించి తెలుసుకుంటూ ఉండాలి. వెరీ గుడ్ మేడం. మేడం ఇప్పుడు అద్దం కూడా, మీరు అద్దం అంటున్నారు కదా మేడం, ఇప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ ఉండాలా? అంటే అది ఒక సాధనగా మనము వచ్చి కూర్చొని దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేయొచ్చు. ఈ కళ్ళ నుంచి కళ్ళు చూడడం అన్నమాట. కళ్ళ నుంచి అద్దంలోనే కళ్ళు కళ్ళ నుంచి చూసినప్పుడు కళ్ళని చూడాలి. అవును, బయట మళ్ళీ ఏం చేయకూడదు, వేరే ఏం చూడొద్దు. సరేనా? ఈ కళ్ళ నుంచి కళ్ళు చూడండి, ఎడమ కన్ను ఎడమ కన్నే చూడాలి, కుడి కన్ను కుడి కన్నే చూడాలి. ఓకే, అలా చూడాలన్నమాట. అలా చూస్తూ ఉండాలి. కళ్ళు ఇలా ఇది చేసినా పర్వాలేదు, బ్లింక్ చేసినా పర్వాలేదు, మళ్ళీ కళ్ళు వచ్చి ఇలా చూడాలి, అలా చూడాలి. చూస్తూ చూస్తూ ఉంటే మన లోపల దాగి ఉన్నవి బయటకు వస్తుంది, మనం ఎవరు అన్నది తెలియవస్తుంది. నేను ఒక 1 year చేసినాను మేడం, దాంట్లో ప్రోగ్రెస్ చాలా జరిగింది నాకు. ఇప్పుడు చాలా చేయట్లేదా మరి, మళ్ళీ చేయట్లేదా మరి? అయిపోయింది. నేను చెప్పాను కదా మొన్న ఆచార్యం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, సాధన కూడా ఒక సమయానికి వదిలేయాలి. వల్లలారు కూడా ఫస్ట్ ఆ సాధన చేసి చాలా విషయం తెలుసుకున్నాడు, అది అయినాక ఆ అద్దంది పక్కకు పెట్టేసి నెక్స్ట్ లెవెల్ జ్యోతికి వచ్చాడు. జ్యోతిలోనే దైవం కనిపిస్తుంది. చెప్తాడు, జ్యోతి ముందు దైవము ఉండేదిగా భావించి మీరు ప్రార్థన చేయండి అని అంటారు. నెక్స్ట్ లెవెల్ మనకి జ్యోతి. ఫస్ట్ వచ్చి మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్లో ఏం చేస్తున్నాం మనము అంటే, మన లోపల ఉన్నవన్నీ క్లీన్ అవుతుంది, ఏడుపు వస్తుంది, మనలో ఉండేవి అన్ని బయట. కొన్నిసారి ఫేస్ మారి చూపిస్తుందంట, అవన్నీ నాకు ఇప్పుడు లేదు, కానీ నాకు అసలు అవి రాలేదు. నాలో దాగి ఉన్న బాధలు ఇవన్నీ బయట రావడం జరిగింది, గిల్ట్ ఇవన్నీ బయట రావడం జరిగింది. చెప్పాం కదా, మనకి మనతో మనం చేసుకునేటప్పుడు మిర్రర్ ముందు కూర్చొని చేయాలి. అదే కొంతమంది మిర్రర్ సాధన కూడా చేయించారు మేడం, పిరమిడ్ వాళ్ళు కొంతమంది మిర్రర్ సాధన కూడా చేయించారు. అది వేరే మేడం, పిరమిడ్ సొసైటీలో చేసేది వేరే. సెల్ఫ్ లవ్ కి నేను చూస్తున్నాను. ఇంకొక మణి సార్ అని ఉన్నారు, ఆయన అయితే యూట్యూబ్ ఛానల్ మిర్రర్ వర్క్ కి పెట్టుకున్నాడు. అది ఎలా అంటే మనం సెల్ఫ్ లవ్ చెప్పుకోవడం, అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటూ మనల్ని చూసుకుంటూ ఆ తర్వాత ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై బాడీ, ఇలా సెల్ఫ్ లవ్, లేకపోతే ఐఎమ్ సారీ, వీటిని చెప్పుకుంటారు అనమాట. అంటే ఫర్గివ్నెస్ చేసుకోవడము, ఇలాంటి రోజు చెప్పుకుంటారు. వాళ్ళు రోజు చెప్పుకుంటే ఇది ఒక క్లాస్ జరుగుతూ ఉంది. మా ఫ్రెండ్ ఉషా మేడం అని కూడా, తను కూడా దాంట్లో ఉన్నింది అప్పుడు. అయితే ఆమె కూడా చెప్పి నాకు, చూడు బా ఇక్కడ మిర్రర్ వర్క్ చేస్తున్నారు అని తను ఆ సార్ని నాకు పరిచయం చేశారు. అప్పుడు నేను చూసి గమనించినప్పుడు వాళ్ళు చేసేది వేరు, సన్మార్గంలో ఉండేది వేరు. సన్మార్గంలో ఉండేది మనకి ఇక్కడ వీళ్ళు వేదాద్రి మహర్షి వాళ్ళు చెప్పిండారు. దాంట్లో చూస్తూ ఉంటే మీరు గురువు యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క కనెక్షన్ ఉండాలన్నమాట. ఎందుకంటే రోజు ఏదో ఒక అనుభవం వాళ్ళకి వస్తుంది. చూస్తూ ఉంటే దాంట్లో వాళ్ళలో వచ్చి పూర్వజన్మలు కూడా కనిపిస్తాయి. పూర్వజన్మలో వాళ్ళు ఇప్పుడు స్త్రీ అనుకో, పురుషుడుగా ఉన్నాడు, సడన్ గా ఒక మొగాడు కనిపిస్తాడు అక్కడ, చూసి భయపడకూడదు, రూపం తనదే, ఇలా మొత్తం కనిపిస్తుంది. లాస్ట్ చివరిగా నువ్వు ఎవరు తెలుసుకునేటప్పుడు ఏం కనిపించదు, అన్ని మాయ అయిపోతుంది. నేను ఉత్త ఎనర్జీగా ఉన్నాను. మన ఎవరు ఎనర్జీనే కదా, ఆత్మ అన్న రూపం కూడా లేదు, ఉత్త ఎనర్జీ. ఎనర్జీ అంటే అదిదా, మనము మొత్తం ఖాళీగా ఉంటది, మొత్తం ఏమీ ఉండదు. ఆ స్థితిలో మనం ఉన్నాము. అదిదా మనం ఏం చెప్పుకుంటాము, దానిదా వచ్చి ఆత్మగా చెప్పుకుంటాము, వాయిడ్గా చెప్పుకుంటున్నాము. దాంట్లో దైవం ఉంది. ఇదిదా అందరు కనుక్కోలేదు. నేను వాయిడ్గా ఉన్నాను, ఇదిగా ఉన్నాను అని తెలుసుకున్నారు, కానీ మనలో దైవం ఉన్నాడు అన్న విషయాన్నిదా ఎవ్వరు తెలుసుకోలేదు.
అక్కడికి ఏమైతుంది, అహంకారం అన్నది వాళ్ళలో అట్టే ఉండిపోతుంది. ఆ మలంతోనే ఉండి దాంతోనే వెళ్ళిపోతున్నారు చాలా వరకు. పెద్ద 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 సాధకులనే చెప్తున్నా నేను ఇక్కడ. వాళ్ళు దైవాన్ని తెలుసుకున్నప్పుడే వాళ్ళు దైవ స్వరూపాన్ని పొందుతారు. అది అది అందరూ అక్కడికే ఆగిపోతారు, నేనే దైవమై ఉన్నాను. ఇది నా చిన్న వ్యత్యాసం ఏమంటే, మన వేదంలో తత్వమసి అంటది. అవును, తత్వమసి అంటే అదే ఏమని నేనై అంటారు? ఉన్నానంటారు. అది నేనై ఉన్నాను అని అంటారు. ఇక్కడ వల్లలారు ఏం చెప్తారు, తంత్వమసి అని అంటారు. అంటే ఇక్కడ వచ్చి ఏమంటే అది నేనై ఉన్నాను అంటారు కదా, ఇక్కడ ఏమంటే నేను అది అయి ఉన్నాను. ఇక చిన్న బాగా షార్ప్ గా గమనిస్తే తెలుస్తుంది. నేను అదై ఉన్నాను అన్నప్పుడు అహంకారం వ్యక్తమవుతుంది. నేను అదే ఉన్నాను అన్నప్పుడు అహంకారం ఉంటది. ఇక్కడ అది నేనై ఉన్నాను అన్నప్పుడు అహంకారం లేదు. అది మనల్ని వచ్చి వ్యాపించేసింది. అది వచ్చి ఈ శరీరం అంతటా తనది తీసుకునేసింది. అప్పుడు ఇక్కడ పని చేసేది ఎవరు? అది చేస్తుంది, నేను కాదు. ఓకేనా? అహంకారం పోతుంది. అందుకే సన్మార్గంలో తంత్వమసి అని అంటాం. త్వమసి, తంత్వమసి, తం పెట్టి త్వా పెట్టి మసి, తంత్వమసి. అక్కడ తత్వమసి, ఇక్కడ తంత్వమసి. ఇది ఒక చిన్న విషయం. ఇక్కడ సన్మార్గంలో ఏమంటే లోతుగా తీసుకెళ్తాం విషయం. అది బాగా గమనించాలి. ఆ జ్ఞానం మనకి కావాలి, లోతుగా గమనించాలి. షార్ప్ గా గమనిస్తూ వస్తే అన్ని తెలుసుకుంటాం. అదే సుస్పష్టంగా చూడాలి, సుస్పష్టంగా గమనించాలి, లోతుగా. యా 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 చూడండి, ఎంత చిన్న విషయం. ఇప్పుడు మీరు మామూలుగా చూస్తే ఏముంది, ఇది అది ఒకటే కదా అనిపిస్తుంది మామూలుగా చూస్తే. కానీ మనం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు దాని యొక్క అర్థం ఇలా అని అర్థమవుతుంది. నేను అదే ఉన్నాను అన్నప్పుడు నేను ఏ చేసినా అది చేసినట్టే అన్న అహంకారం ఉంటుంది. నేను దేవుణ్ణియా, నేను చేస్తానయా అంటారు. ఆ అహంకారంలో చేసినప్పుడు వాళ్ళలో మలినం ఉంది కదా, అహంకార మలినం అనేది ఉంది కదా, దాంతో చేసినప్పుడు తిరిగి వాళ్ళకి అది బ్యాక్ పుట్ అవుతుంది, కొడుతుంది వాళ్ళకే. అది కాకుండా మనం ఏం చేయాలి, ఇలా చెప్పినప్పుడు దైవము మనల్ని తీసేసుకుంది. అప్పుడు ఏమవుతుంది, దైవం చేస్తాం. నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఏం చేయడం లేదు, దైవమే చేస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే మేడం, నిన్న ఇందిరా మేడం జ్యోతి అని, భగవంతుడు జ్యోతి స్వరూపుడు అంటే భగవంతుడు జ్యోతి కాదు శూన్యం అంటారు. అంటే శూన్యమే, ఆ శూన్యం నుంచే వెలుగు చీకటి రెండు వచ్చాయని చెప్పాను. కరెక్టేనా మేడం? లేదమ్మా, రాంగ్. చెప్పండి, అదేంటో చెప్పండి నాకు. ఇప్పుడు శూన్యం అంటారు, జ్యోతి కాదు కదా అంటే జ్ఞానం వెలుగు రూపంలోనే ఉంటది కదా, వెలుగే కదా, జ్ఞానం అంటే వెలుగే కదా. అలా చెప్పండి నాకు, అది ఎలా అన్నా చెప్పండి కొంచెం. ఇప్పుడు ఫస్ట్ జ్యోతి గురించి చెప్పేస్తాను. ఫస్ట్ జ్యోతి అన్నది వల్లలార్ చూసింది మహాజ్యోతి. ఆ జ్యోతి ఎక్కడ ఆది ఉంది, ఎక్కడ అంతం ఉందంతా మన ఆయన కనిపించలే. మహాజ్యోతి, పెద్ద వెలుగు అన్నమాట. సరే, ఆ వెలుగుని మనము ఎలా చూడగలుగుతాము? జ్యోతిలోనే చూడగలుగుతాం వెలుగు. అప్పుడంతా లైట్లు కూడా పెద్దగా లేవు కదా, లైట్లు లేవు ఆయన ఉన్నప్పుడు చెప్పాలంటే. జ్యోతి అంటేనే వెలుగు. జ్యోతి అంటేనే వెలుగు ఒకటి. రెండవది, ఆ వెలుగు ఎలాంటిది అంటే ఆ వెలుగు వచ్చి అన్నిటినీ కూడా మార్చగలుగుతుంది, కాల్చగలుగుతుంది. మరి ఇక్కడ ఏమి కాలుస్తుంది మనకి? జ్యోతిలో నిప్పు, అగ్ని, అది కాలుస్తుంది. రెండు. మూడవది, దైవం ఏం చెప్పుండాడు, ఈ అండంలో నేను అగ్నిగా, ఆ సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా వెలువడుతున్నాను అని చెప్తాడు. అయితే దైవం ఎవరు? అగ్ని. జ్యోతి అగ్ని కదా. సో అలా జ్యోతిని వచ్చి దైవం యొక్క ప్రతిబింబంగా ఆడ ఉంచామన్నమాట. ఓకే, ఇది అర్థం జ్యోతికి. ఆ జ్యోతి కూడా మళ్ళీ మీకు తిరిగి చెప్పాను. ఆ జ్యోతిని వచ్చి 3 జ్యోతిలుగా చూస్తాం. ఒకటి జీవజ్యోతి, ఇంకొకటి పరంజ్యోతి, ఇంకోటి అరుట్పెరుంజ్యోతి, అదిదా పరాపర జ్యోతి అని అంటారు. ఓకే, మీకు కూడా చెప్పాను, కింద నీలి రంగులో కనిపిస్తుంది మనకి. ఆ నీలి రంగు వచ్చి మన ఆత్మజ్యోతి.
ఆత్మజ్యోతి అదే జీవజ్యోతి అన్నారు అదే కదా. అదేదా జీవజ్యోతి, అదిదా జీవజ్యోతి. జీవజ్యోతి. ఇక్కడ పరంజ్యోతి అన్నది మీకు బాగా ఇలా కనిపిస్తుంది ఇలా. తరువాత అంటే మనకి భౌతికంగా తెలుస్తుంది, భౌతిక బాడీలో అది ఉండేది. ఆ తరువాత మనం చూస్తే దాని లోపల ఒక చిన్న జ్యోతి ఉంటది, దాని లోపల అదిదా అరుట్పెరం జ్యోతి మూల చైతన్యానికి కనెక్ట్ అయింది. ఓకే, ఆ జ్యోతి అన్నమాట. సో ఈ జ్యోతి వచ్చి ఈ పరంజ్యోతి అన్న చెప్పబడే దాని లోపల ఉంది. ఈ పరంజ్యోతి అన్నదిదా మనం ఇప్పుడు చెప్పుకున్న ఆత్మ. ఆత్మకి రూపం లేదు, అది ఇక్కడ జన్మ తీసుకునేటప్పుడు రూపంగా వస్తుంది, లేకపోతే అది ఊరికే ఒక ఎనర్జీ ఫామ్ లోనే ఉంటుంది. ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే దానికి ఏం తెలీదు, అజ్ఞాన చీకటిగా ఉంటది. అది ఊరికే వాయిడ్ అని చెప్తాం కదా, ఆ వాయిడ్ అన్నమాట, అలా ఉంటది. ఓకేనా. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, ఇక్కడ అందరూ కూడా శూన్యం నుంచిదా అన్ని పుట్టుకోవచ్చింది, శూన్యం నుంచిదా పుట్టుకోవచ్చింది అంటున్నారు. ఎందుకంటే వారందరికీ కూడా తెలిసింది ఎండింగ్ పాయింట్ శూన్యమే. ఆ శూన్యము తరువాతే ఎన్నో ఉన్నాయన్నమాట. దైవం కూడా శూన్యకు అవతలే ఉన్నారు. ఇక్కడ ఏం లేదు, మనము చిదంబరంకి వెళ్తే చిదంబరంలో చూపిస్తారు కదా, ఆకాశాన్ని చూపిస్తారు. ఆకాశంలో నుంచే అక్కడి నుంచిదా ఫస్ట్ సౌండ్ ఉత్పత్తి అయింది. ఓకే, అయితే ఆకాశంకి కొంచెం అలా వెళ్ళినామంటే ఏం లేదు, శూన్యమే ఉంది. ఓకే, కానీ ఆ శూన్యంకి అవతలదా ఎన్నో తలాలు ఉన్నాయి. ఆ తలాలన్నీ దాటుకొని వెళ్తే 16వ తలంలో దైవం ఉండేదిగా వల్లారు చెప్తారు. సో అక్కడి నుండిదా మనకి అన్ని వస్తుంది. మీకు ఈ తలాల గురించి ఒక సబ్జెక్ట్ తీశాను, దాంట్లో ఉన్నాయి, దాంట్లో మనము చెప్పుకున్నామన్నమాట. ఆ తలం నుంచి చూసినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చి ఆ శూన్యం దైవం కాదు, ఆ శూన్యము ఎవరంటే ఆత్మ. ఆత్మ వచ్చి దైవమ్మ అంటే ఆత్మ వచ్చి దైవం ఒక దైవం నుంచి వచ్చిన ఒక పీస్ కాబట్టి మనము దైవము అని చెప్పుకుంటున్నాం. నేను దైవం యొక్క కొడుకుని, అంతే, ఇంకా పూర్తి దైవం కాలేదు. దైవం యొక్క బిడ్డని నేను, ఇంకా పూర్తి దైవం కాలేదు. పూర్తి దైవం అయితే మనము అరుట్పెరం జ్యోతి స్థితిని పొందడమే పూర్తి దైవ స్థితి. ఓకే, అలా వచ్చి ఆ శూన్యాన్ని చూపించేది. శూన్యం నుంచి ఏది సృష్టి కాదు, శూన్యం అంటేనే చీకటి, అజ్ఞానము. ఓకే, చీకటి అజ్ఞానమే శూన్యం. ఓకే, శూన్యం నుంచి ఏది రాదు, శూన్యానికి అవతల ఉంది. అంటే నేను ఆ శూన్యం ద్వారానే ఈ వెలుగు చీకటి వచ్చిందని అనుకుంటున్నాను. నేను కాదు, శూన్యం నుంచి ఏమీ రాలేదు, వెలుగు నుంచే వెలుగు వచ్చింది. వెలుగుదా అరుట్పెరం జ్యోతి, ఆ వెలుగు నుంచిదా అన్ని వచ్చింది. ఆల్రెడీ చీకట్లో ఉన్నారు, ఆ చీకటి తొలగించడం కోసదా వెలుగే మనకి వస్తుంది. అందుకే మోక్షం అని చెప్పమ్మా. దైవం వెలుగన్నట్టే కదా, జ్యోతి స్వరూపమే కదా దైవం. అవును, దైవమే వెలుగు, దైవమే వెలుగు, దైవమే జ్ఞానం. పూర్ణ జ్ఞానమై మనలో ఉండే ఆ జ్ఞానము దైవమే. అది 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 మనం తెలుసుకోవాలి. ఇందిరా మేడం వచ్చినట్టు ఉంది ఇక్కడ. ఇందిరా మేడమే అడిగారు కదా మిమ్మల్ని. ఇందిరా మేడం అడిగారు, ఇదిగో వచ్చారు. ఇక నేను రాను, ఇది అంత బాగాలేదు, ఇది అంత వేరే ఎలా ఉంది, నాకు ఇదేమో అర్థం కావట్లేదు, నేను రాను అనుకుందంట. మళ్ళీ నిన్న పొద్దున వచ్చేసిందంట. మళ్ళీ వాళ్ళు కూడా మధ్యాహ్నం మన సత్సంగానికి వచ్చినాక మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. మేడం, నేను ఎందులోకి వచ్చాను, ఎటో వచ్చాను అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు బాగా అర్థమైంది, నేను ఒక మంచి మార్గంలోకి వచ్చాను అని అంటే, నీలో కూడా ఆ జీవకారుణ్యం ఉందమ్మా, అందుకే నువ్వు వచ్చావు అని చెప్పాను నిన్న నేను. ఉన్నారు, వచ్చిండారు ఇందిరమ్మ, ఉండాలి. వస్తా మేడం, నేను రోజు వస్తాను, వింటాను, బాగుంది, బాగా నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది అని అంటే, బాగా అర్థం చేసుకోరా నువ్వు, బాగా విను, చెయ్యి, నీకు అర్థమవుతుంది, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. నాకు కూడా అర్థం కాదు, ఏదో జన్మలో కొంచెం వినుంటాను, అందుకే కొంచెం అర్థమై మీకు చెప్పగలుగుతున్నా ఈ మాత్రం కూడా అని చెప్పాను నేను. నాకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు, కానీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా నేను. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి ఎన్నో జన్మలు కాదు, మీరు మిమ్మల్ని తెలుసుకున్నారు, ఆత్మస్వరూపం అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మలోనే దైవం ఉంది కాబట్టి అది అవగాహనకు తీసుకొచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది అనమాట. దీనికి జన్మతో కారణమే లేదు, అంతేనా? అవగాహన తీసుకొస్తుంది. ఆత్మ కదా, మనం ఆత్మస్వరూపము అనుకున్నప్పుడు నేను మొన్న చెప్పాను కదా, వన్నెస్ వస్తుంది.
మనకి ఆ వన్నెస్ వచ్చినప్పుడు వన్నెస్ మీరు ఫీల్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఉమ్, ఆ వన్నెస్ నుంచి మనం అన్ని విషయాలు గ్రహించినప్పుడు ఓ ఇది విషయం తెలుసుకుంటాం. ఇప్పుడు వల్లలారు యొక్క నాలెడ్జ్ మనకి కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఆయన మనకి ఇదే చెప్తారు. ఫస్ట్ వచ్చి మనలో అందరూ మనమంతా ఏకత్వంకి రావాలంటారు. ఉమ్, ఆ ఏకత్వం వచ్చినప్పుడు జ్ఞానం వికసించడం స్టార్ట్ అవుతుంది. ఉమ్. అది సో ఓకే గుర్తుంచుకోండి, శూన్యము దైవం కాదు అనేది ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే, శూన్యం అనేది ఒక స్థితి, ఆ స్థితికి వెళ్ళొద్దు అనేసినారు వాళ్ళలా. ఆహా, ఓకే. అదే శూన్యం అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా, అంధకారమే అనేది, చీకటి. యా, యా, యా. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా. దైవం స్థితి అనేది కరెక్ట్. యా, థ్యాంక్ యూ అమ్మా, మంచి క్వశ్చన్ వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిందా నాన్న? 6:30 అవుతుంది, 6:29 ఓ మై గాడ్, ఇంత అయిపోయిందా? టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. రేపు కూడా కలుసుకుంటాం. ఓకే, ఈరోజు 11 o'clock అగవల్ క్లాస్ ఉంది, 11 గంటలకి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అది ఎలా మేడం, కొంచెం చెప్పండి, వివరించండి. అందరికీ అర్థం కావట్లేదు. నాకు కూడా మొన్న కొంచెం లేట్ గా వచ్చింది, పోయింది అది టెలిగ్రామ్ యాప్. లింక్ ఇస్తాం మేడం, 10:30కి అలా లింక్ ఇస్తాము. ఆ లింక్ లింక్ క్లిక్ ఇచ్చారు చేస్తే మేడం. లలిత మేడం మీరు లింక్ ఇచ్చారు. అయితే మేము అక్కడ బ్లూ టచ్ చేసిన తర్వాత అక్కడ జాయిన్ అని వస్తుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్కి ఎంటర్ అవుతారు. అక్కడ ఆ లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తారు. అక్కడ జాయిన్ అని ఉంటుంది పైన. ఆ జాయిన్ క్లిక్ చేశారంటే మీరు జాయిన్ అయిపోవచ్చు క్లాస్లో. ఓకే మేడం. అదే మేడం. తర్వాత అక్కడ ఇప్పుడు స్పీకర్ ఆన్ చేయడం అవి కూడా అర్థం కావట్లేదు మేడం కొంచెం. స్పీకర్ అంటే లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్ డౌట్స్ ఏమన్నా అడగచ్చు మేడం. ఫస్ట్లో అంతా క్లాస్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ అవసరం లేదు, లాస్ట్ కి అడిగేటప్పుడు మైక్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీరు అడగాలి అనుకున్నప్పుడు మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడచ్చు. అంతే. కింద వస్తుంది చూడండి, కింద వస్తుంది. ఆమె మైక్ ఎక్కడ ఉంది చూసుకోలేదు, కింద వస్తుంది. ఇప్పుడు మనకి ఫోన్లో కింద మైక్ ఉంటుంది రౌండ్ గా, అది ఆఫ్ లో ఉంటుంది. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. అంతే మేడం. సార్ నాకు అట్లాగే కొంచెం ఇదే అయిపోయింది. అవునవును. అది అప్పుడు జూమ్ లేదు అప్పటికి, అందుకని ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టుకున్నాం. దాంట్లో అయితే రికార్డింగ్ ఆప్షన్ ఉంది అని దాంట్లో పెట్టుకున్నాం ఇంకా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుట్పెరుంజ్యోతి, 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 అరుట్పెరుంజ్యోతి. 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 థ్యాంక్ యూ అందరికి.